హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి స్లైడర్ అనేది ఎలిమెంటరీ ప్రో ద్వారా ఎట్లా మన వెబ్సైట్లో యాడ్ చేస్తుందో చూద్దాం. హౌ టు యాడ్ స్లైడర్ ద వెబ్సైట్ విత్ ఎలిమెంటరీ ప్రో. దీనికోసం మనం ఏం చేయాలంటే మన వెబ్సైట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్లైడర్ యాడ్ చేయాలి అంటే ఎలిమెంటరీ ప్లగిన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. దీనికోసం మనం ఏం చేస్తామంటే ఇంత ప్రీవియస్ క్లాసెస్లో నేను చెప్పాను ఎట్లా ఎలిమెంటరీని మనం యాడ్ చేసుకోవాలి అనేది. ఇది ఇన్స్టాల్ చేసుకొని యాక్టివేట్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను అది అప్లై చేసుకోవాలనేది. మన వెబ్సైట్ ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ప్లగిన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి యాడ్ న్యూ అని చెప్పేసి సెర్చ్ చేయాలి. ఇది ఎలిమెంటరీ ప్లగిన్ కావాలి అంటే ఇక్కడికి వెళ్ళి ఎలిమెంటరీ అని సెర్చ్ చేస్తాను. ఆల్రెడీ నేను ఎలిమెంటరీ అనేది ఇన్స్టాల్ చేశాను. ఇక్కడ చూడండి యాక్టివేట్ అని వచ్చిందంటే ఇన్స్టాల్ చేసిన తర్వాత యాక్టివేట్ అని వస్తుంది. జనరల్గా మీకు ప్లగిన్స్ ఎట్లా వస్తుంటే ఇట్లా ఇన్స్టాల్ నవ్ అని ఉంటుంది. ఇన్స్టాల్ నవ్ తర్వాత ఇక్కడ యాక్టివేట్ అని వస్తుంది. వన్స్ యాక్టివేట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బటన్ అనేది డియాక్టివేట్ పొజిషన్ ఉంటుంది. హైలైట్ అయ్యలేదు, యాక్టివ్ అని కనపడుతుంది కానీ ఇట్లా మనకి బ్లూ కలర్ లో ప్రీవియస్ ఇక్కడ కనపడుతున్నట్టుగా హైలైట్ అయ్యలేదు. అంటే దీని అర్థం ఏంటంటే ఇది యాక్టివేట్ అయ్యింది. మరి ఇది యాక్టివేట్ అయిందా లేదని మనకి ఎట్లా తెలుస్తుందంటే మీరు ఇన్స్టాల్ అయిన ప్లగిన్స్ ని చూసుకోవాలంటే ఇన్స్టాల్ ప్లగిన్స్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఎలిమెంటర్ అనేది ఇన్స్టాల్ అయ్యింది అంటే యాక్టివేట్ అయింది. దీన్ని డియాక్టివేట్ చేయాలంటే ఇక్కడ డియాక్టివేట్ బటన్ ఉంటుంది. డియాక్టివేట్ చేస్తే ఎలిమెంటర్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ మీకు ఎలిమెంటరీ ప్రో ఇక్కడ కనబడుతుంది కదా, ఈ ఎలిమెంటరీ ప్రో మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఎలిమెంటరీ ప్లగిన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మాత్రమే ఎలిమెంటరీ ప్రో అనేది మనకు ఇన్స్టాల్ చేసుకోవడానికి పాసిబిలిటీ అవుతుంది. ఇది కూడా నేను అంతే ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేసాను. ఎట్లా ఇన్స్టాల్ చేశానంటే చూపిస్తాను. ఇక్కడ మీకు పైకి వెళితే యాడ్ న్యూ అని ప్లగిన్ ఉంది కదా, ఇక్కడ యాడ్ న్యూ దీంట్లోకి వెళ్ళిన తర్వాత అప్లోడ్ ప్లగిన్ ఉంది. అప్లోడ్ ప్లగిన్ క్లిక్ చేయగానే చూస్ ఫైల్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఎలిమెంటరీ ప్రో ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్స్ లో ఎలిమెంటర్ ప్రో, ఇక్కడ మనకి ఎలిమెంటరీ ప్రో జిప్ ఉంది, ఎలిమెంటరీ ప్రో అంటే రకరకాలు ఉన్నాయి. జస్ట్ మీరు ఏం చేసి సెలెక్ట్ చేసి ఓపెన్ అని చెప్పేసి ఇక్కడ ఇన్స్టాల్ అవ్వంటే ఆటోమేటిక్ ఇన్స్టాల్ అయిపోతుంది. లాగానే మనకి ఇన్స్టాల్ ప్లగిన్స్ తో వచ్చేసి ఇక్కడ చెక్ చేసుకుంటే ఇన్స్టాల్ చేసిన తర్వాత యాక్టివేట్ చేయాలండి, మర్చిపోవద్దు. ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వచ్చి చెక్ చేసుకుంటే ఎలిమెంట్ ప్రో అని వస్తుంది. తర్వాత మీరు ఈ ఎలిమెంట్ ని ఏ పేజీలో యూజ్ చేసుకోవాలి అనేది కాన్సెప్ట్. దానికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆల్ పేజెస్ అని ఉంది. ఈ ఆల్ పేజెస్ లో క్లిక్ చేస్తే నాకు ఇప్పుడు ఫ్రంట్ పేజ్ కావాలి. ఫ్రంట్ పేజ్ లో స్లైడర్ రన్ చేయాలి. సో నేను ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నాను పేజ్. ఆ పేజెస్ లోకి వెళ్ళిపోయి మనకి పేజెస్ కావాలంటే ఆ పేజ్ లోకి వెళ్ళి ఎడిట్ విత్ ఎలిమెంట్, ఎడిట్ విత్ ఎలిమెంట్ క్లిక్ చేయగానే ఎలిమెంట్ లోడ్ అవుతుంది. ఇక్కడ ఏం పేజ్ లేదు, 1 minute ఇక్కడ అప్డేట్ అవ్వలేదు. నేను డిలీట్ చేశాను ప్లగిన్ని. ఒకసారి చెక్ చేద్దాం. వచ్చేసి ఇక్కడ ఎంపీగా ఉంది కదా, ఇది ప్రీవియస్ యాడ్ చేసిన ప్లగిన్ స్లైడర్ అనమాట. ఒకసారి చూస్తే ఇక్కడ చూడండి స్లైడర్ అనేది వెళ్ళిపోయింది, ఎంపీగా ఉంది. కారణం ఏంటి, ఎలిమెంటర్లో నేను డిలీట్ చేశాను, ఇక్కడ ఏం లేదు. సో ఇక్కడ మీకు ఎలిమెంటర్ వచ్చిన తర్వాత ఇది ఎలిమెంటర్ డాష్ బోర్డు. ఇక్కడ 9 యాప్స్ 9 డాట్స్ ఉన్నాయి కదా, ఈ యాప్స్ అన్నమాట. ఇక్కడ మీకు చూస్తే లెఫ్ట్ సైడ్ ఇట్లా ఎలిమెంటర్ ఉన్న ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఇది ఎలిమెంటర్ ప్రోకి సంబంధించిన ఆప్షన్స్. బాటమ్ లోకి వస్తే బై డిఫాల్ట్ మీరు ప్రో ఇన్స్టాల్ చేసుకుంటే ఇక్కడ లాక్ సింబల్ ఉంటుంది అనమాట. దీని అర్థం ఏంటంటే మనం ఎలిమెంటర్ ప్రోను మనం వాడుకోలేము. ఇవన్నీ ఎలిమెంటర్కి సంబంధించినవి, ప్రోకి సంబంధించినవి. తర్వాత జనరల్ సెట్టింగ్స్ ఉంటాయి, ఫ్రీ అనమాట. తర్వాత ఎసెన్షియల్ యాడ్-ఆన్స్ కూడా సేమ్ అండి, ఇన్స్టాల్ చేసుకొని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. యాడ్-ఆన్స్ లో కూడా మీకు ప్రో ఉంటుంది, యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకు కావాల్సిన స్లైడర్ ఇక్కడ వచ్చేసి సెర్చ్ బార్ లో వచ్చేసి స్లైడర్ సెర్చ్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్ లో వచ్చి మనం స్లైడర్ అని సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ స్లైడ్స్ కనబడుతుంది. స్లైడర్ అని దీన్ని మనం ఏం చేయాలంటే మనం యూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఒక సింగిల్ కాలం సెలెక్ట్ చేస్తాం. ఇది కొంచెం మరి పైకి ఇట్లా అటాచ్ అయిపోయింది. సో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ
అగైన్ ఈ మొత్తం సెషన్ ని క్లిక్ చేసిన తర్వాత అడ్వాన్స్ లోకి కొంచెం మూవ్ డౌన్ చేసుకోండి, పైకి వెళ్ళిపోతుంది. సో కిందకి రావాలంటే లిటిల్ బిట్ అంత కిందకి వచ్చిన తర్వాత జస్ట్ అప్డేట్ అవ్వండి. నాకు ఈ ఏరియాలో నాకు స్లైడ్ కావాలి. స్లైడ్ కావాలంటే అగైన్ ఏం చేస్తారు, ఇక్కడ సెర్చ్ బార్ లోకి వెళ్ళి స్లైడ్ అని సెర్చ్ చేసిన తర్వాత మనకి స్లైడ్స్ వస్తాయి. చూడండి ఈ స్లైడ్ సింపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి, రిలీజ్ చేయండి. స్లైడ్ అనేది బై డిఫాల్ట్ ఇది వచ్చేసేసి మనకి ఎలిమెంట్ లో ఉన్న ఎగ్జాంపుల్ స్లైడ్. సో చూడండి స్లైడ్స్ అనే ఆప్షన్ వచ్చేసింది కదా, స్లైడర్ ఆప్షన్ స్లైడ్స్. ఇప్పుడు ఇది స్లైడ్ అని, దీంట్లో మనకు కావాల్సిన ఇమేజెస్ మనం అప్లోడ్ చేసుకోవచ్చు. స్లైడ్ వన్ అంటే ఇక్కడ కలర్ ఇచ్చారు, బ్యాక్గ్రౌండ్ కలర్. మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ కనబడుతుంది. దీన్ని రిమూవ్ చేసుకోవాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. నేను బ్యాక్గ్రౌండ్ మొత్తం వైట్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను కలర్ కూడా మారుతుంది. ఎఫ్ 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 మీకు 6 ఎఫ్స్ ఉంటే ఇక్కడ ఎన్ని వచ్చినాయి, 1 2 3 4 5 6 ఎఫ్ ఇవ్వగానే క్యాపిటల్ ఎఫ్ ఇది వైట్ గా మారిపోతుంది. సో నెక్స్ట్ అప్డేట్ సెకండ్ స్లైడర్ కూడా నేను బ్యాక్గ్రౌండ్ వైట్ ఇచ్చి దాని మీద ఇమేజెస్ కావాలి. సో అందుకని నేను ఇట్లా మార్చుకుంటున్నాను. మీకు ఏమైనా కావాలంటే మీరు మీకున్న ఐడియా ప్రకారం మీరు చేసుకోండి. అప్డేట్ ఇట్ అండ్ అగైన్ థర్డ్ స్లైడర్ ఆల్సో డు ద సేమ్. ఇక్కడ కూడా కలర్ ని నేను మారుస్తున్నాను. అన్ని ఇమేజెస్ కి నాకు బ్యాక్గ్రౌండ్ వైట్ కావాలి, అందుకని చెప్పేసి నేను అప్లై చేస్తాను. ఓకే, అప్డేట్ ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో ఇక్కడ స్లైడర్ డాట్స్ వచ్చినాయంటే ఇక్కడ స్లైడ్స్ మూవ్ అవుతున్నట్టే. నెక్స్ట్ ఈ ప్లేసెస్ లో నేను ఏం చేస్తున్నాను అంటే స్లైడ్ 1 ఈ బ్యాక్గ్రౌండ్ నాకు కావాల్సిన ఇమేజ్ తీసుకుంటాను. సెలెక్ట్ ఫస్ట్ ఇమేజ్ తీసుకుంటాను. ఇన్సర్ట్ ఈ మీడియా లైబ్రరీలో ఉంటుంది, నేను యాడ్ చేసి అప్డేట్ అంటాను. నెక్స్ట్ సెకండ్ స్లైడర్, ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇది తీసుకున్నాను. సారీ ఇది తీసుకుంటున్నాను. ఇన్సర్ట్ ఓకే. నెక్స్ట్ థర్డ్ ఇమేజ్, అప్లోడ్స్ వేరే ఇమేజ్ సెర్చ్ చేసుకుంటుంది డౌన్లోడ్స్ లో. ఇమేజ్ ఇన్సర్ట్ చేసుకొని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఇమేజ్ సైజ్ వచ్చేసి 1200 by 600. మీరు ఆల్టర్నేట్ టెక్స్ట్ ఎస్ఓ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఆల్టర్నేట్ టెక్స్ట్ ఇవ్వాలండి. ఇక్కడ ఇమేజ్ నేమ్ వచ్చేసి 1.1 చేంజ్ ఉంది. ఇట్లా కీవర్డ్ తో ఇమేజ్ సేవ్ చేయాలి. ఆల్టర్నేట్ టెక్స్ట్ లో కీవర్డ్ ఇవ్వాలి, టైటిల్ ఇచ్చుకోవాలి, డిస్క్రిప్షన్ ఇచ్చుకోవాలి. ఎస్ఓ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్ ప్రెజెంట్ నేను ఏం చేస్తున్నానంటే యాడ్ చేసేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ అప్డేట్. ఇక్కడ సమ్ టెస్ట్ వైట్ షేర్ ఉంది. అట్ ప్రెజెంట్ నాకు అవసరం లేదండి, అది మనం రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ కంటెంట్ ఉంది, దాంట్లోకి వెళ్ళి ఇట్లా రిమూవ్ చేసేసుకుంటే సరిపోతుంది. నాకు ఓన్లీ స్లైడ్ దాని మీద టెస్ట్ కానీ బటన్స్ కానీ అవసరం లేదు. మీకు కావాలంటే మీకు కావాల్సిన టెస్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ షేర్ అని బటన్ ఉంది, అది ఒకటి రిమూవ్ చేసేసి అప్డేట్ అండి. నెక్స్ట్ స్లైడర్ 2 కూడా సేమ్ థింగ్, కంటెంట్లోకి వెళ్ళి రిమూవ్ చేసేసి అప్డేట్. నెక్స్ట్ స్లైడర్ 3. స్లైడర్ 3 కూడా కంటెంట్కి వెళ్ళిపోయి ఆ టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ లింక్ మూడుని రిమూవ్ చేసి నేను అప్డేట్ అన్నాను. ఒకసారి అప్డేట్ అన్నాక ఒకసారి ఫ్రంట్ ఎండ్ ఈ హోమ్ పేజ్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ ఇటు కొంత అటాచ్ చేయండి. స్లైడ్ అయితే రన్ అవుతుంది, చూద్దాం. స్లైడ్ రన్ అవుతుంది, కాకపోతే ఏంటంటే మనకి అటాచ్ చేయొచ్చు. సో ఇట్లా మనం మార్చుకోవాలి. దానికోసం మనం ఏం చేస్తున్నామంటే స్లైడర్ ఆప్షన్స్ దీంట్లో వచ్చేసి యారో డాట్స్ ఉంది, నాకు యారో డాట్స్ నచ్చలేదు. నెక్స్ట్ వచ్చేసేసి కంటెంట్ ఆప్షన్ ఉంది. ఓకే ఫైన్.
ఇక్కడ ట్రాన్సాక్షన్ పేడ్ ఇస్తున్నాం సార్, అప్డేట్ సార్. చూడండి స్లైడ్ అవుతున్నాయి. ఎస్, ఇదో స్లైడ్ అయింది. హైట్ అనేది కొంచెం పెంచుకోవాల్సి వస్తుంది, హైట్ అనేది కట్ అయిపోతుంది కాబట్టి. సో మనం ఏం చేయొచ్చు, మీరు ఏమైనా మార్చుకోవాలంటే హైట్ కూడా మీరు ఎక్కడ ఉంది ఆప్షన్ స్లైడ్స్ లో, ఇక్కడ ఆప్షన్ హైట్ ఎంత సైజ్ కావాలి చెక్ చేయండి. పెద్దగా స్లైడ్ ఉన్నా బెస్ట్ ప్రాక్టీస్ కట్ అయిపోయింది. ఇప్పుడు మీకు కావాల్సిన హైట్ విడ్త్ చూసుకోండి. ఒక చిన్న సైజెస్ కావాలంటే మీరు క్యాన్వాలోకి వెళ్ళి డిజైన్ చేసుకోండి. ఎక్కువ టైం ఈ స్లైడ్ అవ్వకుండా, అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది స్లైడ్ అవ్వడానికి. ఇది మనం తగ్గించుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ టైం ఇంటర్వల్ ఉంటుంది స్లైడర్ ఆప్షన్, ఇది మనం తగ్గించుకోవచ్చు. 5000 బై డిఫాల్ట్ ఉంది, మీరు 3000 తగ్గించుకుంటే అప్డేట్ అన్నారు, ఇది స్పీడ్గా స్లైడ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఒక స్లైడర్ని ఎలిమెంటర్ ప్రో ద్వారా ఎట్లా యాడ్ చేసుకోవాలో చూసుకుంటాం. నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.